నేను వచ్చిన కానించి ఒక 10 రోజులు ఒక ఇంట్లో చేశాను కదా! అందులో వీడియోస్ పెట్టాను. నన్ను చాలా చూసుకున్నారు. నాకు బట్టలు గిట్టలు అన్నీ కొనిచ్చారు. అన్నీ సంథింగ్ అన్నీ కొనిచ్చారు. నాకు కావాల్సినవి అని చెప్పాను. నిజంగానే వాళ్ళు చాలా మంచోళ్ళబ్బా! కానీ మనకి మేడమ్స్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనతో పాటు వర్క్ చేసినోళ్ళు మెయిన్ అనమాట. అందులో నాకు శ్రీలంక వాళ్ళు నాతో ప్రతి విషయానికి గొడవాడేవారు. అలా చాలా గొడవలు ఆడుతుంటే మేడము ఇంకా మా అందరినీ పిలిచి అడిగితే వాళ్ళు మేము గొడవలు ఆడుకుంటున్నాం. నాకు ఇంకా నచ్చలేదు. చాలా పెద్దదయింది, ఇంకా చాలా చెప్పుకోలేము ఆ గొడవ, అంత పెద్దదయింది. మేడం వాళ్ళకి నన్ను ఆఫీస్కి పంపించేయండి మేడం, నచ్చకపోతే ఉంచుకోవద్దు, నాకు కూడా నచ్చలేదు అని చెప్పేసి అన్న. సరే అని చెప్పేసి నన్ను ఎవరైతే ఫోన్ చేస్తారో ఆయనకి చెప్పారు. ఆయన వచ్చారు, తీసుకుని వెళ్ళిపోయారు నన్ను. వెంటనే సాయంత్రానికి ఇంకో ఇంట్లో పెట్టేశారు. అక్కడి నుంచి తీసుకున్నాడు, ఇంకో ఇంట్లో పెట్టారు. ఇల్లు ఎలా ఉందంటే నాకు అస్సలు నచ్చలేదు. ఇది ఒక పాతిల్లు ఎట్టు మెట్లు ఎక్కుతున్న సామాన్లే అన్నీ మామూలుగా లేవన్నమాట. చీకటి, ఇల్లంతా చీకటి. 4 అంతస్తులు, రూమ్కి పైకి ఎక్కాలంటే 4 అంతస్తులు, బట్టలు ఉతకాలన్నా పైకి ఎక్కాలి, లిఫ్ట్ అలాంటివి ఏం లేవు. అత్తమలకి ఎక్కి ఏం దిగుతాం అని నాకు నచ్చలేదని చెప్తే వాళ్ళు పని ఎక్కువ ఉంటే చెప్పమ్మా, లేదంటే ఫుడ్ ఎట్టలేదో చెప్పమ్మా, నీకు ఇల్లు నచ్చకపోతే మార్చడం ఏంటమ్మా, నాకు ఒక రోజు ఉండడమే ఇక్కడ ఎంత ఇబ్బంది ఉన్నా అందులో నేను 2 సంవత్సరాలు ఏం చేయగలని అడిగాను. కానీ ఇంటి దగ్గర నీకు నచ్చకపోయినా మారుస్తా అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతుంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేనున్న రూమ్ చూస్తే ఒక చిన్న హాస్టల్ అనిపించింది. అన్ని బెడ్లు, అన్ని సామాన్లు, చిరాగ్గా అంటే చాలా మామూలుగా లేదు. ఎందుకు వచ్చాను రా బాబు అనిపిస్తుంది, అంత దారుణంగా ఉంది. వచ్చే ముందు ఆలోచించుకోండి.